హలో డియర్ జనరల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండ్ ఇన్ఫో. నా పేరు నానాచుంక. చావా ఈ సినిమా చూసిన తర్వాత సీరియస్లీ మైండ్ దొబ్బేసిందని చెప్పాలి. నేను ఒక చిన్న అడ్వైస్ ఇవ్వడం ఏంటంటే ఈ సినిమాని దయచేసి మీరు ఫస్ట్ షో కానీ మరీ ముఖ్యంగా సెకండ్ షో అసలు చూడకండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ షో చూశాను నేను, అసలు రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఇప్పుడు నేను ఈ వీడియో గురించి మాట్లాడుతుంటే కూడా, ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే కూడా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ మైండ్లో హార్ట్లో అదేదో చేసేస్తున్నాయి అబ్బా. మేబీ ఈ సినిమా హిస్టారికల్ మూవీ కావడంతో ఆ క్యారెక్టర్ ఛత్రపతి శాంబాజీ మహారాజ్ ఆయన అనుభవించిన చిత్రవదన కానివ్వండి, లైక్ స్వరాజ్యం కోసం ఆయన పోరాడిన తీరు కానివ్వండి, ఇవన్నీ చూస్తే సీరియస్లీ కథలుగా మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ఉంటాం. చదువుకొని వాళ్ళైనా సరే ఈ సినిమా చూడండి ఏదో చేసేస్తుంది. సినిమా విషయానికి వచ్చేస్తే పర్టికులర్గా దీంట్లో మనం మెచ్చుకోవాల్సింది అన్ని క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్. అసలు క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఏమైనా జీవించారా వాళ్ళు. కాస్టింగ్ డైరెక్టర్ ని సబ్బాష్ నిజంగానే మెచ్చుకోవాలి, కాలర్ ఎగరేసుకోవచ్చు మీరు. ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్స్ చేసిన అందరూ కూడా అసలు వీళ్ళు ఈ క్యారెక్టర్స్ చేయడానికి పుట్టారేమో అన్న విధంగా అనిపించింది. నేను ఎగ్జాగ్రేట్ అస్సలు చేయట్లేదు, మీరు సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది ఈ విషయం. విక్కీ కౌశల్ గారు అండర్ డాగ్ అండి, ఏం పర్ఫార్మర్ అండి ఈయన. సో ఈయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎమోషనల్ సీన్స్ ఏమైనా చేశారా, హీ లివ్ ద మూమెంట్ అని చెప్పాలి. ఆయన ఛత్రపతి శాంబాజీ మహారాజ్ గా మలుచుకున్న విధానం షాబాష్ అని చెప్పాలి. చెప్పాలంటే ఇక మీదట ఎప్పుడు కూడా మీరు ఛత్రపతి శాంబాజీ మహారాజ్ గురించి ఊహించుకున్న, కళ్ళు మూసుకుని ఊహించుకుంటే మీకు కళ్ళు ఎదురు కనపడే ఒకే ఒక క్యారెక్టర్ విక్కీ కౌశల్ గారే. ఆయనకి మాత్రం అవార్డ్స్ ఇవ్వకపోతే సీరియస్లీ అవార్డు గురించి మనం క్వశ్చన్ చేయాల్సి వస్తుందేమో. రష్మిక మందన కూడా ఏం తీసుకోలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ నాకు చాలా బాగా నచ్చారు. సినిమాలో ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ఒక్క ప్రాబ్లం ఉంది, ఆవిడ డైలాగ్ డెలివరీ, ఆవిడ సౌండ్ ఆవిడ నోట్ల నుంచి వస్తున్నా, లేకపోతే పక్క నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారు, లేకపోతే ఆవిడే పక్కకి వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నారు ఆవిడ వాయిస్ అనే విధంగా ఉంది. ఎందుకంటే సింక్రనైజేషన్ అనే గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆవిడ లిప్ మూమెంట్ ఉంది కదా, ఆవిడ ఓపెన్ గా మాట్లాడలేదు. ఇంకా కొంచెం ఓపెన్ త్రోట్ తో ఆవిడ ఎమోషన్ సీన్స్ లో కూడా పెదాల్లో ఏదో ఫెవికాల్ అంటించుకున్నట్టుగా అసలు పెద్దగా ఓపెన్ చేయకుండా, మాటని పెద్దగా ఓపెన్ చేయకుండా మాట్లాడేస్తున్నారు. అదొక్కటే చిన్న ప్రాబ్లం గమనించాను కానీ, బట్ షీ ఆల్సో లివ్ ద క్యారెక్టర్. బట్ చాలా మంది నేను థియేటర్లో వినడం ఏంటంటే, నీకు ఇంకొంచెం మరాఠీ యాక్టర్స్ ని పెట్టి ఉంటే ఇంకొంచెం జీవించి ఉంటారేమో, సో సెట్ అయి ఉంటారేమో అని చెప్పి థియేటర్లో నేను వినడం చూశాను. బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ సినిమాని నేను మహారాష్ట్రలో చూసి ఉంటే ఏ రేంజ్లో ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సీన్స్లో వాళ్ళు అరవటం, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని చెప్పి థియేటర్ అరవడం కానివ్వండి, ఛత్రపతి శాంబాజీ మహారాజ్కి జై అని చెప్పి ఓవరాల్ థియేటర్ అరవడం కానివ్వండి, పీక్స్. ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మూవీ. మరి ముఖ్యంగా ఆ క్లైమాక్స్ గుండెల్ని పెండేశాడండి. సో దగ్గర 15-20 నిమిషాలు వస్తుంది. ఏ విధంగా చిత్రహింసలు పెట్టి మరీ చంపారన్న విషయాన్ని అసలు మనకి కళ్ళకు కట్టినట్టుగా స్క్రీన్ పైన ఆవిష్కరించిన విధానం, ఆ క్యారెక్టర్స్ లో పర్ఫామ్ చేసిన, కవిగా పర్ఫామ్ చేసిన ఒక క్యారెక్టర్ కానివ్వండి, మన ఛత్రపతి శాంబాజీ మహారాజ్ గా పర్ఫామ్ చేసిన విక్కీ కౌశల్ గారు కానివ్వండి, వాళ్ళ మధ్య నడిచే ఒక కవి సంభాషణ కానివ్వండి, పీక్స్ లో తీసుకెళ్లిపోయే సినిమాని. అండ్ బీజిఎం ఏఆర్ రెహమాన్ గారు వన్స్ అగైన్ హీ ప్రూవ్డ్ ఈస్ ద మాస్టర్. టెక్నికలీ ఆల్సో ఈ సినిమా బ్రిలియంట్. 200+ కోట్లు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, న్యాయంగానే తీశారని చెప్పి అనిపించింది. మన స్వరాజ్యం కోసం ఎంతమంది తమ రక్తాన్ని చిందించారో మనం కథలుగా పుస్తకాలు చదువుకున్నాం, సినిమాల్లో కూడా చూసాం. ఈ యొక్క పోరాట కిరీటంలో ఇంకొక రత్నంగా చెప్పుకోవాలి ఈ సినిమాని. తప్పకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఇది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్, డోంట్ మిస్ ఇట్.